अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రళయ దినం రోజు, తీర్పు దినం లేదా జడ్జిమెంట్ రోజు దేవుడు 5 విషయాల గురించి మనతోటి చర్చిస్తాడు అని, 5 విషయాల గురించి మనల్ని ప్రశ్నిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తెలియజేసినటువంటి విషయాన్ని హజరత్ అబూ బర్జా నజల్ బిన్ ఉబైద్ అస్లమీ రజల్లా గారు ఈ యొక్క హదీస్ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అబూ బర్జా నజలా బిన్ ఉబైద్ అస్లమీ రజల్లా గారు తెలియజేసినటువంటి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, ప్రళయ దినం రోజు, అంటే ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఆ రోజు తీర్పు దినం, జడ్జిమెంట్ డే, మన యొక్క కర్మల ప్రకారం దేవుడు ఏదైతే స్వర్గం లేదా నరకం ఇస్తాడో ఆ రోజు 5 విషయాల గురించి దేవుడు దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తు జరగందే దాసుడు దైవ సన్నిధి నుంచి ఇక కదలలేడు అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి, అతను తన జీవితంలో ఉన్నటువంటి తన యొక్క ఆయుస్సును ఏ పనుల్లో గడిపాడు. అర్థమవుతుందా? అతను తన జీవితంలో ఉన్నటువంటి తన యొక్క ఆయుస్సుని, వయస్సుని ఏ పనుల్లో గడిపాడు. రెండవది, తన యొక్క జ్ఞానాన్ని, తెలివిని, ఇల్ముని దేనికోసం ఉపయోగించాడు. ఇక మూడవది, ధనాన్ని, డబ్బుని, సంపాదనని ఏ విధంగా సంపాదించాడు, హరాం పద్ధతిలోనా, హలాల్ పద్ధతిలోనా. ఇక నాలుగవది, సంపాదించిన ధనాన్ని ఏ పనుల కోసం ఖర్చు పెట్టాడు. ఇక 5వ విషయం, దేవుడు ప్రసాదించిన ఈ యొక్క శరీరాన్ని ఏ పనులలో వినియోగించాడు. అల్హమ్దులిల్లాహ్. దీనిని తిర్మిజీ హదీస్లో హసన్గా మరియు సహీగా కూడా పేర్కోవడం జరిగింది. ఈ యొక్క హదీస్ని రియాజ్ సల్హిన్ హదీస్ కిరణాలలో మరి 408వ హదీస్లో నుంచి కూడా ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క హదీస్లో కొంచెం వివరణ కనుక మనం చూసినట్లయితే, జీవితం అనేది దేవుడు ప్రసాదించిన అమూల్యమైనటువంటి వరం. జీవితంలోని ప్రతి క్షణం ఎంతో విలువైనది. ప్రళయ దినాన దేవుడు తాను అనుగ్రహించిన వరాల గురించి లెక్క తీసుకుంటాడు. కనుక మనిషి అమూల్యమైన తన జీవితాన్ని అవిధేయత మార్గంలో వెచ్చించకుండా మంచి మార్గంలో ప్రయత్నించాలి. మనిషి తాను నేర్చుకున్న విద్యకు అనుగుణంగా ఆచరించాడా లేదా అనే విషయం గురించి దేవుని దర్బారులో ప్రశ్నించడం జరుగుతుంది. విద్యార్థి అనేవాడు తాను ఆర్జిస్తున్న జ్ఞానం ద్వారా సృష్టికర్తను గ్రహించగలగాలి. విద్య ద్వారా అతనిలో మంచిని ప్రేమించి చెడును విడనాడే విచక్షణ జ్ఞానం పెంపొందాలి. తన విద్య సాటి మానవులకి ప్రయోజనం చేకూర్చాలి, వారిని సన్మార్గంపై నడిపించాలి. అలాంటి జ్ఞానమే ప్రయోజనకరమైనటువంటి జ్ఞానంగా పరిగణించబడుతుంది. ఇంకా పరలోకంలోనూ అదే ముక్తికి సోపానంగా కూడా పరిగణించబడుతుంది. మనిషి ధర్మసమ్మతమైనటువంటి మార్గాలలోనే డబ్బుని సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని తిరిగి షరియత్ అనుమతించే మార్గాలలోనే ఖర్చు పెట్టాలి. అక్రమంగా ఆర్జించడం కానీ, అక్రమంగా అన్యాయంగా సంపాదించడం కానీ, వడ్డీలు లంచాల జోలికి వెళ్ళటం కానీ చేయకూడదు. దైవాజ్ఞని ఉల్లంఘిస్తూ దుబారాగా డబ్బు ఖర్చు పెట్టడం కానీ చేస్తే పరలోకంలో అలాంటి వ్యక్తి నేరస్తుడిగా పరిగణించబడతాడని ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతుంది. దేవుని సన్నిధిలో అతను తన పనులకి జవాబుదారీ వహించవలసి ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరం కూడా, ఈ యొక్క శరీరం, అవయవాలు, ఆయుష్, ఆరోగ్యము, వయస్సు, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. తమ శారీరక శక్తిని, సామర్థ్యాన్ని దేవుని ఆదేశాన్ని నిర్వర్తించడం కోసం ఉపయోగించాలి. అందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దేవుడు ప్రళయ దినాన దాని యొక్క లెక్క కూడా తీసుకుంటాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
మొత్తానికి ఈ యొక్క హదీసు మానవుడు దైవానికి భయపడుతూ పరలోకంలో తన కర్మలకు లెక్క చూపవలసి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా జీవితం గడపాలని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా మేము ఇటువంటి ఇప్పుడు మీరు తెలియజేసిన ఈ యొక్క 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 విషయాలు మళ్ళీ ఇంకొకసారి కనుక చూసినట్లయితే, అతను తన జీవిత ఆయుస్సుని ఏ పనుల్లో గడిపాడు, తన జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించాడు, ధనాన్ని ఏ విధంగా సంపాదించాడు, సంపాదించిన ధనాన్ని ఏ పనుల కోసం ఖర్చు పెట్టాడు, దేవుడు ప్రసాదించిన శరీరాన్ని ఏ పనులలో వినియోగించాడు. ఈ యొక్క 5 విషయాలు ఏవైతే ఉన్నాయో అల్లా మేము వీటిల్లో మా శాయశక్తుల అల్లా మీ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మెలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మా ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల అల్లా మీ యొక్క కరుణతోటి, రెహమత్తోటి మమ్మల్ని రక్షించి నరకం నుంచి రక్షించి మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఈ యొక్క పనుల్లో అల్లా మీ యొక్క సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లా మా కుటుంబ సభ్యులు, మా తరపున మా బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు మీ యొక్క దాసులందరిపైన మరియు ఈ యొక్క ప్రసంగం చూస్తున్న వారు, ఇతరులకు చేర్చే వారు అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి స్వీకారాలు కురిపించండి, సహాబాల పైన, మీ ప్రవక్తలందరిపైన కూడా శాంతి స్వీకారాలు కురిపించండి వల్ల ఇంకా సజ్జనులు నీ పట్ల నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు చేస్తున్నా, మరణించిన, బ్రతికి ఉన్న, రాబోవు మీ యొక్క దాసులందరి తరపున కూడా మేము ఈ యొక్క ప్రార్థనని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరిపైన శాంతి స్వీకారాలు కురిపించి నరకం నుంచి రక్షించి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.